చేస్తున్నావే? టీ అడిగినా కదా. చారు ఏం చేస్తున్నావు? కాఫీ అడిగా కదా. నేను కూడా జీతం పెంచమని అడిగా కదా. ఏంటి ఇంతసేపు? అంటే మనకున్నంత కంగారు గిన్నెలో పాలకుండదు కదండి, అందుకే స్లోగా పొంగాయి. సార్ ఏంటి ఎంతసేపు? కాఫీ గింజలు ఏరుకొచ్చేసరికి లేట్ అయింది, తీసుకోండి. కాఫీ గింజలు ఏంటి? ఏం లేదు, చల్లారిపోతుంది, తీసుకోండి. హాయ్ అమ్మా, ఎట్లున్నావు? ఎన్ని రోజులకి దా. ఏంటి మా అత్త వచ్చిందా? మీకెలా తెలుసు సార్? ఈ మధ్యకాలంలో మీ సుధా మేడం ఎప్పుడైనా ఇంత ఎక్సైట్ అవ్వడం చూసావా? ఊరుకోండి సార్, పాపం. నీకే తెలుస్తుందిలే. చారు ఏ? హ్యాపీ దివాలి. దానికి ఇంకా చాలా రోజులు ఉందిగా. నీకు కొంచెం ముందే స్టార్ట్ అవుతుందిలే. మీ ఎఫెక్షన్స్ చల్లకుండా. వెళ్ళు. ఊర్లో అంతా బానేనా అమ్మా? బాగున్నారు. నమస్తే అమ్మగారు, నా పేరు చార్సీల. మంచి టీ పెట్టుకురమ్మంటారా? అవసరం లేదు కానీ బ్యాగ్ లోపల పెట్టు. ఏంటే ఇల్లంతా చెత్తగా ఉంది, పని శుభ్రం చేయట్లేదా? రావడంతోనే మొదలెట్టేసింది. బాబోయ్, ముసలిది ఊరికే ఉంటే ఊరంతా పని చేయించేలా ఉంది. సార్ గారు హ్యాపీ దివాలి అన్నప్పుడు ఆలోచించాల్సింది. ఏదో ఒకటి చేసి వాడికి రిటర్న్ టికెట్ బుక్ చేయించాలి. ఏం చేయాలి? అయ్యగారు, దేనికైనా సరే అయ్యగారే నెంబర్ 1. ఇప్పుడు నీకేం కావాలి? నన్ను సునామీ నుంచి మీరే కాపాడాలి. మీ మేలి జన్మలో మర్చిపోలేను సార్. ఇప్పుడు చూడండి, చారుశీల తడాకా. అమ్మగారు, మీకు బాగా నోటిదోలు ఎక్కువ అంటగా. ఈ ఊరోళ్ళందరూ కూడా మిమ్మల్ని దూరం పెడతారంటగా. మీ ఇంటికి కూడా చుట్టాలు ఎక్కువ రారంటగా. అందుకే అంకుల్ గారు కూడా. ఎవరో చెప్పింది? అంటే మొన్న మీ పిన్ని గారు ఫోన్ చేసినప్పుడు అమ్మగారు స్పీకర్ లో పెట్టారు, అప్పుడు వినిపించింది. ఆ పింజారి మొహం చేసిందా? దానికేం పని పాట లేదు. ఎప్పుడు చూసినా నా కూతురు కాపురంలో తొంగి చూస్తూ ఉంటుంది. అయినా దాని కాదు, నా కూతురు అనాలి. బుద్ధి లేకుండా సంసార విషయాలన్నీ ఊరందరికీ చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా నన్నెందుకు తిడుతున్నావు? అమ్మగారు ఒక్క నిమిషం, రండి. అమ్మగారు, మొన్న సార్ గారు మందు తాగిన విషయం మీ అమ్మగారికి తెలిసిపోయింది. వారం క్రితం తాగింది ఇప్పుడెలా తెలిసిందే? వాసన చూడదు అమ్మగారు. అయినా ఈ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు, ఫస్ట్ మీరు వెళ్ళి. ఓసే, ఏమైందమ్మా? నీకు అసలు బుద్ధి ఉందటే? అయినా ఇప్పుడు అనుకునే ఏ ప్రయోజనం? నా పెంపకమే అలాంటిది. చిచి, కనీసం నేనంటే గౌరవేనా లేదా నీకు? సిగ్గులేందానా? అయినా నన్నంటావేంటమ్మా? ఇంత వయసు వచ్చిన కూతుర్ని అన్నేసి మాటలంటావా? కొంచెం కోపంని కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. ఎంత మాట అన్నావే? సంపాదిస్తున్నానే పొగరు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. అరే అమ్మ, అట్లా కాదే, నా మాటినే అమ్మా, నా మాటినే జరా. అమ్మగారు, మీరు మళ్ళీ వచ్చే టైంకి ఇల్లంతా అందంగా సర్దుతానే. ముందు నీ మొహం శుభ్రం చేసుకో. బాయ్. అమ్మయ్యో, అమ్మా దేవుడా. ఏమైంది సుధా? ఏముంది, బీపీ వచ్చింది వెళ్ళింది. అసలు నన్ను ఎందుకు తిట్టింది? అమ్మగారు, మా ఆయన ఫోన్ చేశాడు, అర్జెంటుగా వెళ్ళాలి నేను. హలో, మా అత్త వెళ్ళిపోయింది.